హైదరాబాద్లో గంజాయి ముఠాలు పంతా మార్చారు. పోలీసులు ఎంత నిఘా పెంచుతున్నా కొత్త రూపాల్లో మత్తును యువతకు చేరువ చేస్తున్నారు. గంజాయిని పొట్లాలుగా అమ్మితే దొరికిపోతామన్న భయంతో ఇప్పుడు ఏకంగా నోటికి తీపి ఒంటికి మత్తెక్కించేలా వినూత్నంగా అమ్మకాలు సాగిస్తున్నారు. తాండాయిలో గంజాయి చాక్లెట్లు కలిపి అమ్ముతున్న వైనం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఉప్పుగూడ ప్రాంతంలో ఎస్టీఎఫ్ టీం జరిపిన మెరుపు దాడుల్లో నమ్మలేని నిజాలు బట్టబయలయ్యాయి. వికాస్ శర్మ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతని వద్ద నుంచి ఏకంగా 1920 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు దాదాపు 9.5 కేజీలున్నట్లుగా తెలిపారు. ఒక్కో చాక్లెట్లో 5 గ్రాముల గంజాయి మిశ్రమాన్ని కలిపినట్లుగా పోలీసులు గుర్తించారు. సాధారణ తండాయి ధర 50 రూపాయలుంటే ఈ గంజాయి కలిపిన మత్తు తండాయిని 150 రూపాయలకు విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. రాబోయే హోలీ పండుగ వేళ వీటిని భారీ డిమాండ్ ఉంటుందని భావించి నిందితుడు ఆగ్రా నుంచి వీటిని భారీగా తెప్పించి నిల్వ చేసినట్లుగా తెలుస్తోంది. నిందితుడిని చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.